Hi to all, this is Akshita. I am teaching class 10 Physics, Chapter 8 Structure of a Atom. Spectrum గురించి తెలుసుకుందాం. You must have observed the formation of a rainbow. మీరు ప్రతి ఒక్కరూ రెయిన్బోని చూసే ఉంటారు, ఇంద్రధనుసుని చూసే ఉంటారు. సరే, దాంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? మ్యాక్సిమంగా మీకు 7 కలర్స్ అనే చెప్పుకుంటారు. సరే, అవి ఏంటేంటో చెప్పగలరా అంటే ఆరెంజ్, గ్రీన్, వైలెట్, ఎల్లో, ఈ విధంగా చెప్తారు. సరే, ఈ స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో మనం తెలుసుకుందాం. హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రెయిన్బో? ఎన్ని కలర్స్ ఉంటాయని చెప్పుకున్నాం? ఎస్, 7 కలర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సరే, ఏవేవో చెప్పుకుందామా అవి? దేర్ ఆర్ 7 కలర్స్, నేమ్లీ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ ఇన్ ఏ రెయిన్బో. ఇవన్నిటిని మనం ఒక వర్డ్లో చెప్పుకోవచ్చు. ఏవేవి ఆ కలర్స్ అంటే విబ్జియర్ అని చెప్పవచ్చు. వి మీన్స్ వైలెట్ అని, ఐ మీన్స్ ఇండిగో, బి మీన్స్ బ్లూ, జీ మీన్స్ గ్రీన్, వై మీన్స్ ఎల్లో అండ్ ఓ మీన్స్ ఆరెంజ్ అండ్ ఆర్ మీన్స్ రెడ్. సో విబ్జియర్ అని చెప్పేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకు రెయిన్బో అని అర్థమైపోతుంది. You can find the colors spreading continuously at the intensity of each color varies from one point to other. ఇవన్నీ ఫామ్ అయి ఉంటాయి కదా, కలర్స్ మొత్తం కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వీటి యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కలర్కు ఒక్కొక్క ఇంటెన్సిటీ ఉంటుందన్నమాట. ఇవన్నీ కంటిన్యూస్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. వేవ్ నేచర్ ఆఫ్ లైట్ యొక్క వేవ్ నేచర్ గురించి తెలుసుకుందాం. వెన్ యూ త్రో ఏ స్టోన్ ఇంటూ ఏ స్టిల్ పాండ్, you observe ripples which are transmitting the disturbance in the form of waves on the surface of water. సరే, చాలా నిల్వ ఉన్నటువంటి ఒక పాండులోకి, ఒక కాలువలోకి మీరు ఒక రాయిని విసిరినట్టయితే ఆ రాయి విసిరిన చోట నుంచి కొన్ని రిపల్స్ ఫామ్ అవుతుంటాయి, కొన్ని వేవ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. అంటే ఆ వాటర్ సర్ఫేస్ ఏమవుతుంది, డిస్టర్బెన్స్ అయిపోతుంది. మన స్టోన్ వేయడం వల్ల డిస్టర్బెన్స్ అయిపోయి రిపల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతాయి. You know that sound waves are produced when something vibrates like a drum. మనకు తెలుసు, ఏదన్నా సౌండ్ వైబ్రేట్ అయ్యిందనుకో, అక్కడ నుంచి మనకు సౌండ్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం డ్రమ్స్ని కొట్టామనుకోండి, అక్కడ నుంచి సౌండ్ వేవ్స్ మనకు ఎక్కడి వరకు వస్తుంటాయి, మన ఇయర్ వరకు రీచ్ అవుతూ ఉంటాయి. అంటే ఏదన్నా కానీ మనం ఒక వస్తువుని వైబ్రేట్ చేసిన, కదిలించిన అంటే దాని నుంచి సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. In the same way, electromagnetic waves are produced when an electric charge vibrates, moves back and forth. అంటే ఏ విధంగా అయితే మనం నిల్వ ఉన్నటువంటి ఒక పాండ్లోకి రాయి వేస్తే ఎలా రిపిల్స్ ఫామ్ అవుతాయో, అలాగే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఏమైనా వైబ్రేట్ అయితే ఎలా అయితే సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయో, ఆ విధంగానే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయంట. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ వైబ్రేట్ అవుతాయో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నారు. హౌ డు ద వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అరౌండ్ ద ఛార్జ్ బికమ్ ఏ వేవ్ దట్ ట్రావెల్ త్రూ స్పేస్? ఏం చెప్తున్నారు అంటే, ఈ ఛార్జ్ చుట్టూ ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా వైబ్రేట్ అవుతున్నాయి, అవి వైబ్రేట్ అయ్యి వేవ్గా ఎలా ఫామ్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. సరే, దీని గురించి తెలుసుకుందాం. ఏ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ క్రియేట్స్ ఏ చేంజ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్స్ ఏ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వైబ్రేట్ రావడం వల్ల, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేంజెస్ వస్తున్నాయి. దేనివల్ల? ఎలక్ట్రిక్ ఛార్జ్లో వైబ్రేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. ఈ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా చేంజ్ చేసేస్తాయి. This process continues with both the created fields being perpendicular to each other and at right angles to the direction of propagation of the wave. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేవి వైబ్రేట్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేంజెస్ వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేంజ్ రావడం వల్ల ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజెస్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఈ ఫీల్డ్స్ మొత్తం ఒకటికొకటి ఎలా ఉంటాయంట, ఒకటికొకటి పర్పెండిక్యులర్గా రైట్ యాంగిల్స్లో ఉంటాయన్నమాట. Visible light is an electromagnetic wave and the speed of light c is 3 × 10⁸ meter per second.
మనకు కనిపిస్తున్నటువంటి లైట్ ఏంటంట, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంట. అది మనకి ఏదైతే విజిబుల్గా కనిపిస్తున్నటువంటి లైట్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. అలాగే ఈ లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఏంటి అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. అంటే ఒక సెకండ్కు 3 × 10⁸ మీటర్ ట్రావెల్ చేస్తుందంట లైట్. దాని యొక్క స్పీడ్ అంత మ్యాక్సిమంగా ఉంటుంది. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు ఫిగర్ ఇచ్చారు చూడండి, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పి. సో ఇక్కడ వేవ్ లెంగ్త్ అంటే సక్సెసివ్, క్రెస్ట్ ఆర్ ట్రఫ్, వీటిని మనం క్రెఫ్ అండ్ ట్రఫ్ అని చెప్పుకుంటాం. అంటే పైన ఉన్నటివి క్రెఫ్ట్ అని, కింద ఉన్నటివి ట్రఫ్ అని చెప్పుకుంటాం. అంటే తొట్టెల మాదిరిగా ఉన్నాయి కదా ఇవి, సో దీన్ని ట్రఫ్ అని, పైన ఇలా ఉన్నదాన్ని క్రెస్ట్ అంటాం. అంటే ఈ రెండు సక్సెస్ఫుల్ క్రెస్ట్కు ఉన్నటువంటి మధ్య దూరాన్ని, డిస్టెన్స్ని మనం లాంబ్డా వేవ్ లెంగ్త్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఇది డైరెక్షన్ని చూపిస్తోంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు అప్లైలో ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ an ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. Electromagnetic energy traveling through a vacuum behaves in some way like ocean waves traveling through water. అంటే వాక్యూమ్ ద్వారా ట్రావెల్ చేసేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఎలా అయితే వాటర్లో ఓషన్స్ వేవ్స్ అంటే ఈ సముద్రపు అలలు ఎలా అయితే ట్రావెల్ చేస్తాయో అలా అంటే ఇది కూడా. సో సేమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కూడా వాక్యూమ్లో అలానే ట్రావెల్ చేస్తాయంట. Like ocean waves, electromagnetic energy is characterized by wavelength lambda and frequency mu. ఎలా అయితే ఓషన్ వేవ్స్కు ఉంటాయో అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని కూడా రెండు దాంట్లో క్యారెక్టరైజ్ చేస్తున్నారు. ఒకటి వేవ్ లెంగ్త్ అని, ఇంకొకటి ఫ్రీక్వెన్సీ అని. The wavelength of the wave is the distance from one wave peak to the next. ఇందాకే మనం చెప్పుకున్నాం చూడు, ఇలా మనం క్రెస్ట్కు ట్రఫ్కు మధ్య ఉన్నటువంటి సక్సెసివ్ క్రెస్ట్ అండ్ సక్సెసివ్ ట్రఫ్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం లాంబ్డా అంటామని చెప్పుకున్నాం. సో దాన్నే వేవ్ లెంగ్త్ అంటాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా. The frequency nu of a wave is simply the number of wave peaks that pass by a given point per unit time, expressed in units of reciprocal seconds 1/s or second inverse. The relation between these units is given by lambda inversely proportional to 1/mu or c equals to mu lambda. ఏమంట ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే, ఇచ్చినటువంటి పర్ యూనిట్ టైంలో ఎన్ని పీక్స్ ఫామ్ అయ్యాయో దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్ని రెసిప్రోకల్ సెకండ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఈ టూ క్వాంటిటీస్కి ఉన్నటువంటి మధ్య రిలేషన్ ఏంటి అంటే, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/mu. ఇక్కడ సి వచ్చేసి వెలాసిటీ ఆఫ్ లైట్ అనమాట. సి వచ్చేసి వెలాసిటీ ఆఫ్ లైట్ అండ్ కాన్స్టెంట్గా అని కూడా చెప్పుకోవచ్చు. కెన్ వి అప్లై దిస్ ఈక్వేషన్ టు ఏ సౌండ్ వేవ్? ఈ ఈక్వేషన్ని మనం సౌండ్ వేవ్కు అప్లై చేసినట్టయితే, ఎస్, ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ రిలేషన్షిప్ అండ్ అప్లైస్ టు ఆల్ వేవ్స్. యాజ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ద వేవ్ లెంగ్త్ బికమ్స్ స్మాలర్. ఇప్పుడు మనం వేవ్ లెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ లాంబ్డా పెరిగినట్టయితే, ఫ్రీక్వెన్సీ పెరిగినట్టయితే, వేవ్ లెంగ్త్ పెరిగినట్టయితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ పెరిగినట్టయితే లాంబ్డా తగ్గుతుంది. అంటే బోత్ ఆర్ ఇన్వర్స్గా ఉన్నాయి. ఇది ఒక యూనివర్సల్ రిలేషన్షిప్ అనమాట. ప్రతి ఒక్క వేవ్స్కి కూడా ఈ ఈక్వేషన్ని మనం అప్లై చేయొచ్చు. ఏమని చెప్పుకున్నాం, ఫ్రీక్వెన్సీ పెరిగితే వేవ్ లెంగ్త్ తగ్గుతుంది, వేవ్ లెంగ్త్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇవన్నీ వైస్ వర్సా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కెన్ హ్యావ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. The entire range of electromagnetic wave frequencies is known as the electromagnetic spectrum. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి చాలా వెరైటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని కలిగినటువంటి వేవ్స్ అన్నమాట. వీటిలో రేంజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎంటైర్ రేంజ్ కూడా వేరే ఉంది. కాబట్టి ఇటువంటి ఫ్రీక్వెన్సీస్ని కూడా మనం కలిగినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ని ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. The familiar example of the visible spectrum is in nature. The familiar example of the visible spectrum in nature is the formation of rainbow. సో ఈ స్పెక్ట్రమ్కు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెప్పుకున్నాం కదా, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనమాట. ఇందాకే చెప్పుకున్నాం, ప్రతి ఒక్క కలర్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది, వ్యారేస్, ఒక్కొక్క దానికి ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది.
ఈచ్ కలర్ ఇన్ ఏ రెయిన్బో ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్పెసిఫైడ్ వేవ్ లెంగ్త్ ఫ్రమ్ రెడ్ టు వైలెట్. అంటే ఇక్కడ రెయిన్బో ఉన్నటువంటి కలర్స్లో ప్రతి ఒక్క కలర్కు వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది, రెడ్ నుంచి వైలెట్కు డిఫరెంట్. రెడ్ ఏమో హయ్యర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, వైలెట్కి ఏమో షార్టర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. అలాగా క్యారెక్టరైజ్ అనేటువంటి కలర్స్ అన్నమాట ఇవి. వాటి యొక్క వేవ్ లెంగ్త్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. దీస్ కలర్స్ that the human naked eye is sensitive to are called visible light. ఇవన్నీ మన మానవ కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఇవి కనిపిస్తున్నాయి. సో వీటిని మనం ఏమంటాం, విజిబుల్ లైట్ అంటాం. ద రేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ కవరింగ్ రెడ్ కలర్ టు వైలెట్ కలర్ ఈజ్ కాల్డ్ విజిబుల్ స్పెక్ట్రమ్. అంటే రెడ్ కలర్ నుంచి మనకు విబ్జిఆర్ ఫామ్ అయింది కదా. విబ్జిఆర్ అంటే ఇక్కడ మనం రివర్స్లో చెప్పుకుంటున్నాం. రెడ్ నుంచి వైలెట్ వరకు ఉన్నటువంటి ఆ వేవ్ లెంగ్త్ యొక్క రేంజ్ని మనం ఏం చెప్తాం, విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. యాక్చువల్గా అయితే విబ్జిఆర్ అంటే వైలెట్ టు రెడ్ పోవాలి, కానీ మనం రేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ చెప్పుకుంటున్నాం. ఎక్కడి నుంచి, రెడ్ టు వైలెట్. సో దాని యొక్క రేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ని మనం ఏం చెప్పుకుంటామంటే విజిబుల్ స్పెక్ట్రమ్. ఆర్ దర్ ఎనీ అదర్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్ అదర్ దాన్ విజిబుల్ స్పెక్ట్రమ్. విజిబుల్ స్పెక్ట్రమ్నే కాకుండా ఇంకా వేరేటువంటి లైట్ యొక్క వేవ్ లెంగ్త్స్ ఏమైనా వేరే ఉన్నాయా? సరే, ఇంకా వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ.